సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 24. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. శ్రీవల్లి, బాగున్నావా అని అమృత పలకరింపుతో తలతిప్పింది ఆ యువతి. అమృతని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. నువ్వెలా ఉన్నావ్ అని ముభావంగా అడిగింది శ్రీవల్లి. బాగున్నాను, మా అమ్మ చెప్పింది నువ్వు ఇక్కడే ఉన్నావని అంది అమృత. అవునా? తను ఈ ఊర్లోనే ఉన్నట్టు తెలిసిన అమృత తనని కలుసుకునే ప్రయత్నం చేయలేదని, కారణం తను ఆమె కంటే ఎంతో తక్కువ స్థితిలో ఉన్నందున ఆమెకి చిన్న చూపని శ్రీవల్లి భావిస్తుంది. నేనిక్కడే కాన్వెంటులో టీచర్గా పని చేస్తున్నాను. మీ బావగారి అబ్బాయి రవి మా స్కూల్లోనే చదువుకుంటున్నాడు అంది శ్రీవల్లి. నిజమా అని షాక్ అయింది అమృత. అవును, మీ తోటికోడలు చెప్పలేదా? ఆమె రవిని కొన్నాళ్లు నా దగ్గరికి ట్యూషన్కి పంపింది కూడా అని అంది. ఏ సబ్జెక్టు ట్యూషన్ అని అడిగింది అమృత. తెలుగు. నేను తెలుగు టీచర్ని అంది శ్రీవల్లి. ఏంటి తెలుగుకి ట్యూషన్ ఏమిటి? అది యూకేజీ చదువుకి అని ఆశ్చర్యంగా అడిగింది అమృత. వాడికి తెలుగు సరిగ్గా రాదట. అది వల్లి. దాంతో అమృత ఆలోచిస్తుంది. శ్రీవల్లికి తనతో ఉన్న బంధుత్వం తెలిసే ఆమె దగ్గరికి ట్యూషన్కి పంపిందా విరజ అని. దాంతో అసలు ఈ విషయానికి చెప్పు. నీకు మా తోటికోడలితో ఎలా పరిచయం? మన బంధుత్వం ఆమెకి తెలుసా అని అడిగింది. తెలుసు, నేనే చెప్పాను. ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి మా స్కూల్కి వచ్చింది. అయినా ఈ విషయాలన్నీ ఆమె నీకు చెప్పలేదా? మీరిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారట కదా అంది శ్రీవల్లి. దాంతో అమృత ముఖం పాలిపోయింది. తనతో ఆమెకి ఉన్న బంధుత్వాన్ని శ్రీవల్లి విరజకి చెప్పగానే ఆమెతో పరిచయం పెంచుకొని తన పుట్టింటి సంగతులని రాబట్టిందన్నమాట. ఆమెకి అత్తగారి పుల్లవిరుపు మాటలు, విరజ ఎక్సెక్కంగా మాట్లాడడం గుర్తుకొస్తుంది. నువ్వు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆమె ఆహ్వానంపై మీ ఇంటికి వచ్చాను అంటూ విరజ తనని ఎలా అవమానించింది చెప్పింది శ్రీవల్లి. ఆమెకి అమృత ముఖం చూస్తే విరజతో ఆమెకి చెప్పుకోదగినంత సత్సంబంధాలు లేవని అర్థమైంది శ్రీవల్లికి. విరజ ఒక పథకం ప్రకారమే ఇదంతా చేసింది అంది అమృత. అవును అంది శ్రీవల్లి. ఆమె నాతో ఎంత బాగా మాట్లాడేదోటే అది నటన అని అనుకోవు అంది శ్రీవల్లి. అవును, అది అమృత. మా అక్క కాపురంలో కలహాలు వచ్చాయని, ఆమె మా బావ నుంచి విడాకులు తీసుకోబోతుందని నువ్వే చెప్పావా అని అడిగింది అమృత. అవును, నాతో చెప్పించింది విరజ చాలా తెలివిగా అంది శ్రీవల్లి. ఈ విషయాలని తెలుసుకొని అత్తగారి ముందు తనని లోకువ చేస్తే విరజకి వచ్చే లాభం ఏమిటో అర్థం కాలేదు అమృతకి. అయ్యాం సారీ, ఆమె ఇలా చేస్తుందనుకోలేదు అంది శ్రీవల్లి. పర్వాలేదు లేవే, నన్ను అవమానించమని నువ్వు ఆమెకి చెప్పలేదుగా. ఇంకా రవికి ట్యూషన్ చెబుతున్నావా అని అడిగింది. లేదు, నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత రవి ట్యూషన్కి రాలేదు. వాడు ట్యూషన్కి ఎందుకు రావడం లేదని నేను అడగలేదు. ఆమె మర్యాదకి ఒక ఫోన్ కూడా చేయలేదు అంది శ్రీవల్లి. దాంతో అమృత శరీరంలోని రక్తమంతా నీళ్లుగా మారిపోతున్న అనుభూతి కలుగుతుంది. తనని అత్తగారి ముందు చులకన చేయడమే విరజ ధ్యేయం. కాని ఎందుకు అనే ప్రశ్నకి మాత్రం ఎంత ఆలోచించినా ఆమెకి జవాబు దొరకడం లేదు. ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు. హాల్లో కూర్చొని విరజ, అత్తగారు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళు అంజలి గురించో శ్రీవల్లి గురించో మాట్లాడుకుంటున్నారని అనుమానం. తలవంచుకొని తన గదిలోకొచ్చింది. ఆమెకి కన్నీళ్లు పొంగి వస్తున్నాయి. చీకట్లో పడుకున్నావేమిటి అని ప్రభాస్ స్వరం వినిపించింది. అతను లైట్ స్విచ్ ఆన్ చేశాడు. అతను తన కన్నీళ్లని చూడకూడదని అమృత తలగడలో ముఖం దాచుకుంది. ప్రభాత్ వచ్చి ఆమె పక్కలో కూర్చున్నాడు. ఒంట్లో బాగాలేదా? ఈ టైంలో పడుకున్నావేమిటి అని ఆమె నుదురు తాకి చూస్తూ అడిగాడు. దాంతో ఆమె దుఃఖం మరింత ఉధృతమైంది. ఆమె వెక్కిళ్లు విని ఆమె ఏడుస్తుందని గ్రహించిన అతను ఆదుర్దాగా ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు. ఏమైంది అమృతా? మీ అక్కయ్య కోసం బెంగపెట్టుకున్నావా? వైజాగ్ వెళ్తావా అని అడిగాడు ప్రభాత్. కాదన్నట్లు తల ఊపింది అమృత. మరి ఏం జరిగిందో చెప్పు. చెప్పందే నాకెలా తెలుస్తుంది అని అడిగాడు. ఆమె బలవంతన ఏడుపు ఆపుకుంటూ అంది. నేను చెప్పేది విన్నాక నన్ను అసహించుకుంటారు. ఇలాంటి వంశంలోని అమ్మాయినా నేను పెళ్లి చేసుకుందని అని అనుకుంటారు అంది అమృత.
కాస్త అర్థమయ్యేలా చెప్పు అన్నాడు ప్రభాత్. దాంతో అమృత సిగ్గుతో చితికిపోతూ శ్రీవల్లి గురించి చెప్పింది. అంతా విని తేలిగ్గా అన్నాడు. అందుకోసం కళ్ళు వాచిపోయేలా ఏడవాలా అని. అందుకు కాదు అంటూ విరజ శ్రీవల్లిని పరిచయం చేసుకొని ఆమెని ఇంటికి ఆహ్వానించి ఎలా అవమానించిందో చెప్పింది. నన్ను మీ అమ్మగారి దృష్టిలో లోకువ చేస్తే ఆమెకి ఏమిటి లాభం అని అడిగింది. మా వదిన తను ఆగర్భ శ్రీమంతురాలినని గొప్పలు చెబుతుంటుంది. ఆమె నువ్వు బాల్య స్నేహితులని, మీ ఇంటి పక్కన పెంకుటింట్లో ఉండేదని చెప్పావుగా. ఆ విషయాన్ని అవమానంగా ఫీలై ఉంటుంది. అందుకిది ప్రతీకారం అన్నాడు. పెంకుటింట్లో ఉండేదని ఆమెని అవమానించడానికి అనలేదండి నేను అంది అమృత. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. మా అమ్మ, వదిన ఏమన్నా పట్టించుకోకు. డబ్బుతో గౌరవం వస్తుందని వాళ్ల అభిప్రాయం. అదే మీ శ్రీవల్లి ఇంకా తక్కువ కులానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్నో చేసుకుంటే వీళ్లే ఆమెని ఇంటికి పిలిచి రాచ మర్యాదలు చేసి ఉండేవారు. నువ్వు ఏమి జరగనట్టు మామూలుగా ఉండు. సరేనా అన్నాడు ఆమెని అనునాయిస్తూ. దాంతో అమృత అతని సహృదయతకి, సంస్కారానికి ముగ్ధురాలయింది. ఇంకా జయ ఇంట్లో రోడ్డుమీద పరధ్యానంగా నడుస్తున్న బలరామశాస్త్రి ఓ బైక్కి అడ్డుపడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేసి బండి ఆపాడు. జాగ్రత్తండి, నేను స్లోగా వస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అన్నాడు మందలిస్తున్న ధోరణిలో. దాంతో ఆయన సిగ్గుపడుతూ క్షమాపణ కోరాడు. నన్ను మన్నించు బాబూ, ఏదో ఆలోచిస్తూ పరధ్యాసలో చూసుకోలేదు అని ఆ యువకుడి ముఖాన్ని చూసిన ఆయన నిటారుగా అయ్యాడు. సూర్యం, నువ్వేనా అని అన్నాడు బలరామశాస్త్రి. ఓ, మీరా? అతని ముఖంలో ఆయన గుర్తుపట్టిన భావం కదలాడింది. ఆయన తను చూస్తున్నది కలా, నిజమా అని నమ్మశక్యం కానట్టు అతన్ని చూస్తున్నాడు. అవునండి, నేను సూర్యాన్నే అని పేలవంగా నవ్వాడతను. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని ఎలా పూర్తి చేయాలో తెలియక ఆగిపోయాడు ఆయన. అవును, మీరు జయకి పెళ్లి నిర్ణయించారని ఆ బాధలో ఆత్మహత్య చేసుకోవాలనే అనుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని నా కొలీగ్కి, ఫ్రెండ్స్కి మెసేజ్ పంపించాను. ఒక క్షణం ఆలోచించమని నా మనసు హెచ్చరించింది. జయ నన్ను మరచిపోయి మీరు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటుందో, లేక తప్పనిసరి పరిస్థితులలో పెళ్లికి తలవంచిందో నాకు తెలియదు. కానీ నాకు ఒక్కసారి కనిపించి సూర్యం, నన్ను మర్చిపో, నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పొచ్చుగా. ఆమె నన్ను మర్చిపోయిందో, లేక నాకు ఎదురుపడే ధైర్యం లేదో. జయ నన్ను మరిచిపోయినంత మాత్రాన నేనెందుకు చావాలి? ఆమె నన్ను మర్చిపోయిన నేను ఆమెని మర్చిపోలేను. ఆమె జ్ఞాపకాలు ఈ జన్మకి చాలు. అందుకే ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను. జయని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్లడానికి నెల రోజులు సెలవు అంతకుముందే పెట్టాను. ఆ సెలవులలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకి సేవ చేశాను. అనాథాశ్రమంలో పిల్లలకి చదువు చెప్పాను. సెలవు అయిపోయాక మళ్లీ ఉద్యోగంలో చేరాను. నెల రోజులపాటు నేను ఎవరికీ కనిపించకుండా పోవడంతో మీరే కాదు అందరూ నేను చనిపోయానని అనుకున్నారు అని క్షణమాకి అడిగాడు. జయ ఎలా ఉంది అని. దాంతో ఆయన నీకోసం పిచ్చిదైపోయింది బాబూ. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని తెలిసి నూతిలో దూకింది. సమయానికి దగ్గరుండబట్టి బయటకి తీసాం. ప్రాణాలతో మిగిలింది అన్నాడాయన కన్నీళ్లు పెట్టుకుంటూ. దాంతో సూర్యం స్తంభిభూతుడయ్యాడు. ఇక ఆ తర్వాత బలరామశాస్త్రి ఇంటికి వచ్చాడు. అతని ముఖంలో అంత సంతోషాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు శకుంతల. సూర్యం బతికే ఉన్నాడు, శకుంతల ఆత్మహత్య చేసుకోలేదు అంటూ యాదృచ్ఛికంగా అతన్ని కలిసిన విషయానికి చెప్పాడు. ఆ మాట విని సత్య ఆనందంతో చిన్నగా అరిచింది. నిజమా నాన్నా అని అంది. అవునమ్మా, సూర్యం మన కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ పాపం మనదని నాలో నేను కుమిలిపోతున్నాను. ఇవాళ అతన్ని చూశాక ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా అని అన్నాడు. దాంతో అక్కడే కూర్చున్న శకుంతల భర్త చెప్పింది మౌనంగా వింది. ఇలాంటి వ్యాఖ్యానం చేయలేదు. తర్వాత సత్య ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది. సూర్యం ఏ బ్యాంకులో పనిచేస్తాడో తెలుసా అని. సత్య తెలియదు. ఏం అని అనుమానంగా ఆవిడని చూస్తూ అడిగింది. అయితే తెలుసుకో, నేనతన్ని కలుసుకోవాలి అంది శకుంతల. ఏం? అతని కారణంగానే ఎక్క పిచ్చిది అయిందని శాపనార్థాలు పెట్టడానికా అంది సత్య. చచ్చిన పాముని ఇంకా చంపకు సత్య అని ఆవిడ ఏడ్చేసింది.
సత్య ఆవిడ కన్నీళ్లలో పశ్చాత్తాపాన్ని చూసింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.